నమస్తే, నేను మీ సతీష్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయాన్ని పెంచుతా ఉందా అంటే తాజాగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానాలే వినిపిస్తా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే వివేకానంద రెడ్డి గారికి పులివెందులతో ఉన్నటువంటి అటాచ్మెంట్, కడప జిల్లా రాజకీయాలతోటి వివేకానంద రెడ్డి గారికి ఉన్నటువంటి అటాచ్మెంట్ అలాంటిది. మరి ఈ క్రమంలో ఆయన అత్యంత దారుణంగా, అత్యంత క్రూరంగా హత్య చేయబడితే మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన సొంత చిన్నాన్న, మరి అంత సొంత చిన్నానని అంత దారుణంగా, అత్యంత కిరాతకంగా హత్య చేస్తే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 5 ఏళ్లలో నిందితులు ఎవరు అనేటువంటిది కనిపెట్టి వాళ్ళకి శిక్ష కూడా వేయించలేకపోయాడు అంటే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆయన అభిమానించేటువంటి వాళ్ళు అన్నీ చూస్తూ ఉంటారు కదా. ఈ రోజున అసలు ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి ఈ కేసు ఎంత కీలక పాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ రోజున వివేకానంద రెడ్డి గారు చనిపోగానే చిన్నాన్నను దారుణంగా చంపేశారు, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారు అని చెప్పేసి ఆయన ఒక బురద జల్లితే ఆ రోజున ఆ హత్య ద్వారా వచ్చినటువంటి సానుభూతి కార్డే కదా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చింది. మరి అధికారంలోకి తెచ్చాక ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిరూపించడానికి ఆయన చేతుల్లో పూర్తి స్థాయి అధికారాలు ఉన్నాయి కదా. మరి ఆ కేసును విచారణ జరిపించి ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి కదా. ఏవీ చేయలేదు. ఈ రోజున మళ్ళీ ఏదైతే ఆయన చెల్లెళ్ళు అంటే వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత రెడ్డి గారు, ఆవిడకి జరిగిన అన్యాయం అలాంటిది కదా. కన్న తండ్రిని కోల్పోయింది ఆ రోజున. అలాంటిది ఏదైతే తన తండ్రి చావు కారణం ఏమిటి అని చెప్పి ఆవిడ ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆవిడకి ఎక్కడైనా సహకరించాడా? ఏమీ లేదు. ఏమీ చేయకపోగా ఆవిడపైనే వ్యక్తిత్వ హననం, ఆయన చిన్నాన్న వివేకానంద రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. ఆయన పైన ఆయన సాక్షి పత్రికలో కానీ ఆ ఛానల్లో కానీ తప్పుడు రాతలు, తప్పుడు వార్తలు, అలాగే వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఎంత అత్యంత నీచంగా వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి, క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడ్డాడో అందరం చూసాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వివేకానంద రెడ్డి గారిని గురించి ఎంత బ్యాడ్ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో తన తండ్రి చావు కారణం ఏమిటి, తనకి జరిగినటువంటి అన్యాయం, తన తండ్రిని కోల్పోయింది, తనని అల్లారు ముద్దుగా పెంచినటువంటి తండ్రి అత్యంత కిరాతకంగా హత్య కాబడితే ఆ హత్య కారకులు ఎవరు, వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి సునీత రెడ్డికి ఒక అన్నగా బాధ్యతగా పక్కన ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరోజు ఆమెకి బాసటగా నిలిచినటువంటి పరిస్థితులు లేవు. ఈ క్రమంలోనే 5 ఏళ్లు గడిచిపోయింది. మళ్ళీ ప్రజాక్షేత్రంలోనే వీటిని తేల్చుకుందాం, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు తనకి న్యాయం చేయాలి అని చెప్పేసి ఈ రోజున సునీత రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి, ఒక ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డలు రోడ్డును పడుతున్నారంటే మనం చూస్తూ ఉంటామా? ఎంత బాధగా ఉంటుంది మనకి. అరే, సినిమాల్లో సెంటిమెంట్ సీన్లు వస్తేనే అరే అని చెప్పి మనం బాధపడతా ఉంటామే. అలాంటిది సొంత ఇంటి ఆడబిడ్డ ఈ రోజున రోడ్డున పడి ఈ రోజున ఆ వ్యవహారాన్ని, నా తండ్రి చావు కారకులు ఎవరు, నాకు న్యాయం చేయండి ప్రజలారా అని చెప్పేసి ప్రజల్ని ఈ రోజున కొంగుబట్టి షర్మిల గారు, ఇంకో పక్కన జోలి పట్టినట్టుగా సునీత రెడ్డి గారు న్యాయం కోసం అర్థిస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి బాధలో కూడా జగన్మోహన్ రెడ్డికి కనీస కనికరం రావట్లేదు. ఎందుకంటే అధికారం ఒక్కటే పరమావధి. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉంటే చాలు, డబ్బు సంపాదించుకోవాలి, డబ్బులు ఏదైతే ఆస్తులు కూడబెట్టుకోవాలి, అధికారం చేతిలో ఉండాలి. తల్లి, తండ్రి, అక్క, చెల్లి ఎవ్వరూ అక్కర్లేదు. అసలు బంధాలు, బాంధవ్యాలు ఏమీ అక్కర్లేదు. సెంటిమెంట్స్ అనేవి ఉండవు. ఒక శాడిస్ట్గా బిహేవ్ చేయడం ఒక్కటే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. ఈ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి చేస్తుంది కూడా ఇదే. అందుకే ఈ రోజున సునీత రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నా అన్న హంతకులకి టికెట్లు ఇస్తా ఉన్నాడు, హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళని ఎప్పుడు గెలిపించకూడదు, వీళ్ళంతా కూడా సమాజానికి ప్రమాదకరం, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తెచ్చి అధికారంలో పెడితే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి, కాబట్టి నా అన్నకి ఓటు వేయొద్దు అని చెప్పి సునీత రెడ్డి గారు ఈ రోజున ప్రజల్ని అభ్యర్థిస్తూ ఉన్నారు. అలాగే ఇంకో పక్కన షర్మిల గారు కూడా కొంగుబట్టి మాకు న్యాయం చేయండి, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, వైఎస్ వివేకానంద రెడ్డి గారి బిడ్డ సునీత, మేమిద్దరం కూడా రోడ్డున పడ్డాం, ఈ రోజున మేము అన్యాయం అయిపోయిన వాళ్ళం, మాకు న్యాయం చేయండి అని చెప్పి షర్మిల గారు కొంగు పట్టి ఈ రోజున అర్థిస్తూ ఉంటే ఆ సన్నివేశాన్ని చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఏ పార్టీలు, రాజకీయాలు ఇవన్నీ పక్కకు పెడితే ఒక ఆడబిడ్డ అలా బయటకు వచ్చి అంత ఇదిగా తన అన్న ముఖ్యమంత్రిగా ఉండి ఆడబిడ్డలకు న్యాయం చేయాల్సింది పోయి ఆయనే వాళ్ళని గురించి అత్యంత నీచంగా ప్రచారం చేపిస్తూ ఉంటే ఏమవుతుంది, ఎలా ఉంటుంది అది మనం తట్టుకోగలమా?
అలాంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలతోటి కడప జిల్లాలో పులివెందుల్లో జరుగుతున్నటువంటి డ్యామేజ్ చూసి, ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు రేపు జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా రానివ్వరు. పులివెందుల్లో కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డికి కూడా డిపాజిట్లు కూడా రానివ్వరు. ఇదే భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉంది. ఈ క్రమంలో వివేకానంద రెడ్డి గారి పైన మళ్ళీ బురద జల్లేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ రోజున పులివెందుల్లో నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ఒక్కసారి చూద్దాం. ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నారు. కడప జిల్లా పులివెందుల ప్రజలు చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అంటే దానికి అర్థమేమిటి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎవరు ఓడించారు తెలుసు కదా, ప్రజలందరికీ తెలుసు కదా. చిన్నారకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? మొదటి నుంచి ఇవే. అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అండగోను ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఇక్కడ చూస్తా ఉన్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికి దిగజారుతా ఉన్నాడంటే, ఈ రోజున వివేకానంద రెడ్డి గారికి రెండో భార్య ఉంది. ఇప్పటి వరకు సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో, వైసీపీ సోషల్ మీడియాలో, లేదంటే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది వీటిపైన మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున ఏ స్థాయిలో వివేకానంద రెడ్డి గారి హత్య అనేటువంటి అంశం ఆయనకి ఓటమి భయాన్ని చూపిస్తోంది అనేటువంటిది ఈ మాటలతో అర్థమవుతోంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా 2019కి ముందు ఆయన చిన్నానికి రెండో భార్య ఉంది అన్న విషయం? మరి ఆ రోజున ఎందుకు ఆ హత్యని వాడుకున్నాడు? ఈ రోజున అవినాష్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి ఆయన అడిగినటువంటి ప్రశ్నలు అవన్నీ సహేతుకం కదా, ఇవేంటి అని చెప్పి ఎవరైనా అడిగితే వాళ్ళ మీద బురద జల్లుతున్నారంట. ఇది ధర్మమా అని అడుగుతున్నాడు. సునీతారెడ్డి గారు ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి కదా. ఏమిటి అంటే, ఇప్పుడు ఆయన చెప్పేది ఏమిటి? ఎవరో పంపించారు, ఎవరో కావాలని ఇవన్నీ చెప్పిస్తా ఉన్నారు. సరే, మీ పాత్ర లేదు, మీకు ప్రమేయం లేదు, ఎవరో హత్య చేయించారన్నప్పుడు ముఖ్యమంత్రివి నువ్వే కదా, 5 ఏళ్ల నుంచి గాడిదలు కాస్తా ఉన్నావా? 5 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రివి నువ్వే కదా, మరి మా నాన్నని చంపితే నువ్వు నా అన్నవి కదా, మరి విచారణ జరిపించవచ్చు కదా. అలా కాకుండా సుప్రీంకోర్టులో సిబిఐతో విచారణ జరిపించాలి అని వేసినటువంటి పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నావు? అవినాష్ రెడ్డి ప్రమేయం లేదు, అవినాష్ రెడ్డి అమాయకుడు, సౌమ్యుడు నువ్వు చెప్పేటట్లుగా. మరి అవినాష్ రెడ్డి ప్రమేయం లేనప్పుడు అరెస్ట్ అవ్వడానికి ఏముంది? అరెస్ట్ కాదు, అసలు సిబిఐ విచారణకి ఎందుకు వెళ్ళలేదు? కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఎందుకు అంత నాటకం ఆడాడు? అరే, సిబిఐ అధికారులను చూస్తే ఎందుకు ప్యాంట్ తడుపుకుంటా ఉన్నాడు అవినాష్ రెడ్డి? ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కోర్టులకు వస్తా ఉంటే, సిబిఐ వాళ్ళు రాష్ట్రానికి వస్తా ఉంటే ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని డైపర్లు కట్టుకొని నువ్వెందుకు వెళ్ళావు ఢిల్లీకి అన్నిసార్లు? వీటన్నిటికీ సమాధానం చెప్పు. సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రతిసారి సాక్ష్యాధారాలతో సహా చూపిస్తూ ఉంది కదా. మరి వాటికి సమాధానాలు చెప్పకుండా 5 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రివి నువ్వు కదా. ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే వందల కిలోమీటర్లు సిఐడి వాళ్ళని పంపించి అరెస్టులు చేయించి తెప్పించావు కదా. మరి చిన్నాన్నని చంపితే 5 ఏళ్లగా నువ్వు వాళ్ళని పట్టుకోలేకపోయావా?
ఎవరు హంతకులు అనేటువంటిది నీ దగ్గర సిఐడి అంత బలమైన సిఐడి కదా, నీ దగ్గర పోలీసులు అంత బలమైనటువంటి పోలీసులు కదా, సిబిఐ కూడా నథింగ్ కదా నీ ముందు. మరి అలాంటప్పుడు వాళ్ళ విషయాల్లో వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయావు? వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి కదా. అంటే నువ్వు పనికి మాలిన వాడివనా? నువ్వు ముఖ్యమంత్రిగా నీకు పదవి ఇచ్చినా కూడా, నీకు అధికారం కట్టబెట్టినా నువ్వు ఏమీ చేయలేనటువంటి అసమర్థుడివనా? ఆ మాట ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటుంటే మళ్ళీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నావు? నీకు పోటీ చేసే నైతిక అర్హతే లేదు కదా. నీ సొంత చిన్నాన్నని చంపినటువంటి హంతకుల్నే పట్టుకోలేని వాడివి ఈ రోజున మళ్ళీ నువ్వు ఎన్నికల్లో పోటీ చేసి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను రాష్ట్రానికి అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజల ప్రాణాలకి ఎక్కడ రక్షణ ఉంటుంది? నీలాంటి వాడిని నమ్మి ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఇవన్నీ సునీతారెడ్డి గారు, షర్మిల గారు అడుగుతా ఉన్నారు. వీటికి సమాధానం చెప్పండి. అసలు అవినాష్ రెడ్డి ఎందుకు విచారణకి హాజరు కావడానికి భయపడతా ఉన్నాడు? విచారణకు హాజరై నా ప్రమేయం లేదు, నా పాత్ర లేదు అని చెప్పి వాళ్ళ దగ్గర అక్కడ విచారణకు వెళ్తే సరిపోతుంది కదా. ఎందుకు భయపడి నంగి ఎందుకు దాక్కుంటున్నాడు? వీటికి సమాధానాలు చెప్తే సరిపోతుంది. ఇవేమీ చెప్పకుండా వివేకా చిన్నాన్నకి రెండో భార్య ఉంది. 2019కి ముందు నీకు తెలియదా? ఆ రోజు నీ కళ్ళలో, నీ చెవులో, నీ నోట్లో ఏమైనా సీసం పోసుకుని కామ్గా ఉండిపోయావా అని చెప్పి సునీతారెడ్డి అడుగుతా ఉంది. ఈ రోజున ఆయన రెండో భార్య గురించి వీడియోలు కూడా రిలీజ్ చేసి ఏ విధంగా సునకానందం పొందుతున్నారో అది నన్ను బాధ పెడతా ఉంది, ఇలాంటివి తప్పు అని చెప్పేసి సునీతారెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చేసిన మరో పని ఏమిటి అంటే, ఆ లేళ్ల అప్పిరెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని పంపించి వీళ్ళంతా కూడా ఏదైతే సునీతారెడ్డి, షర్మిల గారు వివేకానందరెడ్డి గారి హత్య మీద మాట్లాడుతూ ఉంటే అది పొలిటికల్గా తనకి అవినాష్ రెడ్డికి డ్యామేజ్ చేస్తోంది అని చెప్పి వీళ్ళు ఈ అంశాలపైన మాట్లాడకూడదు అంటూ కడప కోర్టులో ఒక పిటిషన్ వేసి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారు. కడప కోర్టు కూడా, మ్యాజిస్ట్రేట్ కోర్టు కూడా సునీతారెడ్డి గారు, అలాగే షర్మిల గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళెవరూ కూడా ఈ కేసుల గురించి మాట్లాడకూడదు అంటూ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. మరి న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని హానర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంటున్నటువంటి వ్యక్తులుగా మన పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళెవరూ కూడా మాట్లాడలేదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు అంటే ఈ రోజున రాజకీయంగా లబ్ధి పొందాలి. నిజంగా నువ్వు గనక రాజకీయంగా లబ్ధి పొందాలి అనుకున్నట్లయితే 5 ఏళ్లలో ఆయన హత్య కారకులు ఎవరు అనేటువంటిది నువ్వు నిరూపించి అప్పుడు ప్రజల్ని ఓట్లు అడగాలి. అవేమీ లేకుండా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఉన్నాడు. అయితే ఈయన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు పులివెందుల్లో చేస్తే మరి వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. మరి ఆ లేఖ పైన కూడా ఈయన సమాధానం చెప్తాడా లేదా అన్నది కూడా చూద్దాం. ఆ లేఖ ఏమిటో ఒక్కసారి చదువుదాం. ఇదిగోండి, ఇదే ఆ లేఖ. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని రాజకీయాలను శాసిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఆవేదనతో రాస్తూ తెలియజేయడము. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు నువ్వు ఎంత మనోవేదన అనుభవించావో 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే ఆవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇంతవరకు జరిగిన పరిణామాల్లో మమ్ములను ఎక్కువగా బాధపెట్టిన విషయం మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారకులు కావడం, హత్యకు కారకులైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటము. నిజమే కదా, సౌభాగ్యమ్మ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. 2009లో నువ్వు నీ తండ్రిని కోల్పోయావు కదా, 2009-10లో. మరి నీ తండ్రిని కోల్పోయినప్పుడు నువ్వెంత మనోవేదన చెందావో 2019లో ఏదైతే సునీతారెడ్డి మరి వివేకానందరెడ్డి గారిని కోల్పోయినప్పుడు ఆమె కూడా అంతే ఆవేదన చెందుతుంది కదా. మరి అంత ఆవేదన చెందుతున్నప్పుడు నువ్వు ఒక అన్నగా, కుటుంబ సభ్యుడిగా నువ్వు మాకు అండగా నిలవాల్సింది పోయి ఈ రోజున హత్యకు కారకులైనటువంటి వాళ్ళకి నువ్వే రక్షణ కల్పిస్తూ ఉంటే మాకు అది ఆవేదన చెందేటువంటి అంశంగా పరిణమిస్తూ ఉంది అని చెప్పేసి ఆవిడ రాసుకొచ్చారు. అలాగే నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాన్ననే ఈ విధముగా నీ పత్రికలు, నీ టీవీలు, నీ సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాటల్లో చెప్పలేనంత విధంగా హననం చేయించడం ఇది మీకు తగునా? వాస్తవం కదా, ఇందాక నేను చెప్పిందే. జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడుతున్నాడు కదా, వివేకా చిన్నాన్నకి రెండో భార్య ఉంది, ఆయనకు సంతానం ఉంది. ఎవడన్నా సిగ్గు, మనిషి పుట్టినవాడు ఎవడైనా కూడా అలాంటి పదాలు మాట్లాడతాడా? ఏంటి రాజకీయం కోసమా? ఇది రాజకీయమా? ఇలాగా రాజకీయ లబ్ధి పొందాలనుకునేది అనేటువంటిది భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది కదా ఆయన చేసేటువంటి విధానాలు చూస్తూ ఉంటే, ఆయన చేసే వ్యాఖ్యలు చూస్తే. ఇంకా చూడండి, న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెలు సునీతను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు ఏమాత్రం పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏమిటి? కుటుంబ సభ్యుడిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం అని చెప్పేసి ఆవిడ ప్రశ్నిస్తా ఉన్నారు. కరెక్టే కదా,
న్యాయ పోరాటం చేస్తూ ఉంటే సునీత గారు ఆవిడ పైన నిందలు మోపుతారు. ఆవిడ భర్త కలిపి వివేకానంద రెడ్డి గారిని ఆస్తుల కోసం చంపారేమో అని చెప్పేసి ఈ రకమైనటువంటి నిందలు ఆవిడ పైన మోపుతూ ఉంటారు. లేదంటే కనుక సునీత గారి భర్త ఆయన రాజకీయంగా ఎదగడం కోసం వివేకానంద రెడ్డి గారిని చంపేశారని చెప్పేసి ఆయన పైన నిందలు మోపుతారు. షర్మిళ గారు ఈ రోజున సునీత గారికి అండగా నిలబడతా ఉంటే, బాసటగా నిలబడతా ఉంటే ఆవిడ్ని టార్గెట్ చేసి ఆవిడ్ని కూడా తిట్టిస్తూ ఉంటారు. పోనీ కుటుంబ సభ్యుడిగా కాకపోయావు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా ప్రజలకు అందరికీ న్యాయం చేస్తా అంటావు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా న్యాయం చేయాలి కదా, ఇది నీ కర్తవ్యం కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నమ్మ సౌభాగ్యమ్మ గారు లేఖ రాసి లేఖలో అడిగారు. దీని తరువాయి కూడా ఉంది ఇంకొక. అదే సమయంలో ఇదిగోండి, ఇంకా బాధించే విషయం, హత్యకు కారకులైన వారికి మరలా ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని నీవు కల్పించటము ఇది సమంజసమా? ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచివి కాదు, ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్నాను. హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం గురించి ఆలోచన చేయాలని నిన్ను అర్థిస్తున్నాను. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం ధర్మం నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నాను. ఇట్లు నీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఈ రకంగా నిజమే కదా. ఈ రోజున ఏదైతే హత్యకు కారకులైనటువంటి వాళ్ళు అంటే సిబిఐ ఛార్జ్ షీట్లో మనం చూసాం కదా, ఛార్జ్ షీట్ ఆధారంగానే ఈ రోజున సునీత గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఛార్జ్ షీట్ ఆధారంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు కదా. ఈ క్రమంలో హత్యకు కారకులు ఎవరు అంటే అందరి వేళ్ళు ఎవరి వైపు చూపిస్తున్నాయి? అవినాష్ రెడ్డి అండ్ బ్యాచ్ వైపు కదా. మరి అలాంటి వాళ్ళు హత్యకు కారకులు అనేటువంటిది సిబిఐ కూడా చెబుతా ఉంటే వాళ్ళకే నువ్వు మళ్ళీ ఎంపీ టికెట్లు ఇచ్చి వాళ్ళ చేత నామినేషన్లు వేయిస్తా ఉన్నావు అంటే ఎలా భావించాలి? రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అన్నావు కదా, మరి న్యాయం ధర్మం నిజం ఎటువైపు ఉందో అటువైపు ఉండాలి కదా. ఆల్రెడీ ఎవరైతే హత్యకు కారకుడు అని చెప్పేసి అని నేరారోపణలు ఎదుర్కొంటా ఉన్నాడో ఆ వ్యక్తి అంటే అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి చివరి ప్రయత్నంగా నిన్ను వేడుకుంటున్నాను, అసలు నువ్వు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డం నీకు తగునా అని చెప్పి అడిగి, అలాగే మాకు ఏదైతే న్యాయం చేయమని ధర్మం గురించి ఆలోచన చేయమని నిన్ను అర్థిస్తున్నాను అని. సొంత చిన్నమ్మ అంటే తల్లి తర్వాత తల్లి అంతటా ఆవిడ, అంతే కదా, తల్లి తర్వాత తల్లి చిన్నమ్మ అంటాం. అలాంటి చిన్నమ్మ నిన్ను అర్థిస్తున్నాను, నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను ప్రాధేయపడుతున్నాను అని చెప్పేసి అంటే అలాంటి మాటలు ఎంత ఘోరంగా ఉంటాయి. అరే పెద్దవాళ్ళు వాళ్ళ ఆశీస్సులు మనకు ఉండాలి కానీ వాళ్ళని కూడా రొస్టు పెట్టి వాళ్ళని కూడా నువ్వు ఇంత ఇదిగా ఏడిపించి ఏం సాధిస్తావు? ఇలాంటి అధికారం పెట్టుకుని ఏం ఊరేగుతావు? వాటి వల్ల సాధించేది ఏమిటి? కుటుంబం లేదు, ఈ రోజున తల్లి లేదు, చెల్లెలు లేదు, అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. సొంత పార్టీలో నాయకులు కూడా నీ అంత దరిద్రాన్ని మేము ఎక్కడా చూడలేదు అని చెప్పి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటే ఇప్పటికైనా కూడా సిగ్గు రాకుండా ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేటువంటి సమయంలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? వివేకానంద రెడ్డికి రెండో భార్య రెండో సంతానం లేదా అని చెప్పేసి అంటా ఉన్నాడు. 2019కి ముందు నీకు తెలియదా? మరి ఆ రోజున ఎందుకు ఈ అంశాన్ని నువ్వు వాడుకున్నావు? అంటే అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతావా? ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే చర్చించుకుంటా ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని ఈ అంశం ఎంతగా అయితే వణికిస్తూ ఉంది, ఎంతగా భయపెడతా ఉంది అనేటువంటిది ఆయన మాటలు చూస్తే అర్థమవుతా ఉంది. కానీ ఏదైనా కూడా నిజాయితీ ఉన్నా, లేదంటే కనీసం నిక్కచ్చి ఉన్నా, సిగ్గున్నా, ఏదైనా కానీ ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా జగన్మోహన్ రెడ్డి సునీతారెడ్డి అడుగుతున్న వాటికి, అలాగే సౌభాగ్యమ్మ గారు రాసినటువంటి ఈ లేఖలకి కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేకపోతే మాత్రం ప్రజలే రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని, కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డిని కూడా చిత్తుగా ఓడించేటువంటి పరిస్థితి అయితే ఈ రోజున కడప జిల్లా రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.